చూడండి ఎంత బాగుందో కదండి. చూడండి కలర్ఫుల్గా ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి. బిస్కెట్ కలరు, వైట్, పింక్, రోజ్ కలర్, అన్ని రంగులు, ఆరెంజ్ కలర్, అన్ని పింక్ కలర్, అన్ని ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చూసారా మా తోటలో ఇవాళ ఎన్ని పూలు పూసినాయో చూపిద్దామని వచ్చానండి మీకు. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదండి. చూడండి ఎంత బాగున్నాయో పూలు. అయితే మొక్కలు అందరూ పెంచండి. వీటిని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంటుందండి. పూలు చూస్తుంటే, రోజుకో ఆ పూలు పూస్తుంటే దాన్ని చూస్తుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఈ రోజుల్లో అయితే మనం ఎంతో స్ట్రెస్ గురవుతున్నామండి. ప్రతి దాంట్లో ఆడవాళ్ళకైతే ఇంట్లో పనులకి ఆ స్ట్రెస్లు అండి. స్ట్రెస్ బోడంత స్ట్రెస్ అండి. బయట ఉద్యోగం చేసే వాళ్ళకి స్ట్రెస్ ఏనండి. ఇలా ఒకటి రెండు మొక్కలతో స్టార్ట్ చేయండి. చిన్న చిన్న బాల్కనీల్లోని వాటిని చూసుకుంటూ మన మనసు కూడా బాగుంటుందండి. ఒక నిగ్రహంగా ఉండి మైండ్ అంతా ఒక చోట పెట్టి మనం ఆనందంగా ఉంటుందండి. వాటిని పెంచడంలోని కొన్ని మెలకువలు తెలుసుకుంటూ అలా పెంచుకోవచ్చండి. ముఖ్యంగా పిల్లలకు కూడా నేర్పించండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి కూడా అలా నేర్పిస్తుంటే మొక్కలు ఒక 2 పాట్లు ఇచ్చి వాళ్ళు చూసుకోమనడం, లేకపోతే ఒక విత్తనం వేసి మొక్క రావడం ఎలా వస్తుందో అవి కూడా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి రేపు పొద్దున ఏదైనా వాళ్ళకు హాబీగా చేసుకుంటారండి. వాళ్ళైతే ఇంకా మరి మనకన్నా ఎక్కువ బాగా పెంచగలరండి. వాళ్ళకి ఇంకా పెద్ద అయ్యేసరికి బాగా వస్తుందండి. వాళ్ళకి ఐడియాలు వచ్చి బాగా పెంచుకోగలరండి. ఈ రోజుల్లో అయితే మహిళలందరూ చక్కగా పెంచుతున్నారండి. చాలా అందంగా పెంచుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి మహిళలకి. చక్కగా మిద్దె తోటలో ఎన్నో పెంచుతున్నారండి. నాదైతే చిన్నపాటి తోటేనండి. చూడండి ఈ పూలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది చూడండి. మహిళలు అయితే చాలా బాగా చేస్తున్నారండి. నాకైతే ఆశ అలా మనం కూడా నేర్చుకొని పెంచుకోవాలండి. చూడండి ఈ పూలు, రెడీనియం పూలు. ఇలా వర్షం ఒకటి పడింది కదండి. చక్కగా ఎండ కూడా వచ్చింది. వర్షం ఎండ రెండు ఉండాలండి మొక్కలకి. చూడండి నేనైతే కొన్ని మీకు టిప్స్ చెప్తానండి. నేను పాటించిన టిప్స్ చెప్తాను. కొంతమందికి సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది, మీ అందరికీ ఉపయోగపడుతుంది చెప్తూ ఉంటానండి నా వీడియోల్లోని. చూడండి తప్పకుండా చూడండి. చూడండి గడ్డి పూలు, ఇదో రంగు అండి. ఇంకా రంగులు తెస్తానండి. కొన్ని ఉండేయండి అలా చనిపోయినాయండి. చూడండి ఇదైతే రాధా మనోహరం అండి. చూడండి ఎంత బాగుంది కదండి. పువ్వులు అయ్యి 3 రంగుల్లా వచ్చినాయి చూడండి. ఈ హైబ్రిడ్ వెరైటీ తెచ్చుకోండి మీరు. మామూలు రకం కూడా ఉంటుంది కానీ అంత పుయ్యదండి. ఇలా ఆకు చూడండి ఇలా ఉంటుంది. 2 రకాలు ఉంటాయండి. ఇది తెచ్చుకోండి. తెచ్చుకుంటే ఎంత పువ్వు బాగుంటుందండి. పెద్ద సైజు ఉండి 3 కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఈ రంగు 3 కలర్స్ ఉన్నాయి చూడండి. లైట్ కలర్, వైట్ కలర్ కూడా ఉంది. ఇంకోటి చూడండి బాగున్నాయి కదండి. తెల్ల మందారాలు, ఈ మందారం, ఈ పూలండి ఏదో అంటారు మర్చిపోయాను. పూలు టికోమా ఏదో అంటారు అనుకుంటండి. సరే ఇవ్వండి ఈ గులాబీ రంగు మందార పూలు ఇలా. ఇంకా వెనకాలైతే ఇంకా ఉన్నాయండి ఎర్ర మందారాలు అవి కూడాను. ప్రస్తుతం అవి చూస్తానండి, చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత అందంగా ఉంది కదండి. ఈరోజైతే నేను మీకు కొన్ని చిట్కాలు చెప్దామని ఉందండి. మీకు కొన్ని టిప్స్ ఇద్దామని, మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి కొన్ని ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి. అయితే ముందుగా మనం పువ్వులు ఎక్కువ పూయాలంటే మనం ఏదైనా మొక్క ఉందనుకోండి, పూల మొక్కలు అయ్యి ఇలా ఇప్పుడు ఇలా ఉందండి. దీనికి అసలు పువ్వులు లేవండి, వస్తాయి. ఇక్కడ మొగ్గలు ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలంటే ఇది ఇలా చిగురు వచ్చింది, ఎలా ఎక్కడైతే ఇలా మనం వస్తాయి కదండి, చిగురులు వస్తాయి కదా, అక్కడ మనం తుంచేస్తూ ఉండాలండి. ఇలా పైన టిప్ అంతా మనం తుంచేస్తూ ఉంటే అక్కడ ఒకటి చోటల్లో 2 వస్తాయండి. 2 కొమ్మలు వస్తాయి. 2 కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అలా చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను కూడా ఇక్కడ కూడా ఇలా తుంచేస్తానండి. కొమ్మలన్నీ ఎక్కడైతే ఇలా ఉన్నాయో చివర్లు చిగురులు వస్తూ ఉంటాయి చూడండి. అక్కడ అలా కట్ చేసేస్తూ ఉంటే మనకి కట్ చేస్తుంటే అక్కడ ఒకటి బదులు 2 వస్తాయండి. మన 2 కొమ్మలు వచ్చి ఎక్కువ పూలు వస్తాయి కదండి మనకి. అలా చూడండి ఈ ప్లాంట్ కూడా అలాగే చేశానండి నేను పొద్దుట. చూడండి అలాగన్నీ తుంచేయండి మీరు. ఇంక ఇక్కడ ఫ్లవర్ రాలేదు కాబట్టి ఫ్లవర్ వస్తే చేయకండి. ఫ్లవర్ రాకముందే మనం చూడండి ఇలా చేయండి అన్నిటికీ. అలా చూడండి మందార పూలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ పువ్వు అయితే 8 పూలు 9 పూల వరకు వచ్చిందండి. ఈ పూలు మందార పూలు అండి, చిన్న మందార. చూడండి అలా చేస్తూ ఉంటానండి నేను. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి తెల్ల మందారానికి. 1 2 3 4. చూడండి మొక్క చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. 1 2 3 4 5 6 మొగ్గలు, 6 పూలు చూసారా.
అలాగే ఈ పూసిన తర్వాత మనం అలాగా కొమ్మలు కట్ చేస్తూ ఉండండి. ఇలాగా ఇవి కూడా ఇలా తుంచేస్తూ ఉండండి ఎక్కడైతే మొగ్గలు రాలేదు అండి. అలా చేయండి. ఈసారి మీరందరూ ట్రై చేసి చూడండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. సరే అండి, ఉంటానండి.